ధీర వనిత రాధిక కథ రచన నీరజ హరి ప్రభల కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన రాధిక తను ఏదైనా ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని అనుకొని తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న రాఘవయ్య తనకు పెద్దలిచ్చిన ఇంట్లో భార్య జానకమ్మ, కూతురు రాధికతో సంతోషంగా ఉంటూ ఉన్నంతలో గౌరవంగా బ్రతుకుతున్నారు. ఏకైక కూతురు రాధికను కష్టపడి డిగ్రీ చదివించారు. త్వరలో ఏదైనా మంచి సంబంధం చూసి ఆమెకు పెళ్లి చెయ్యాలనే యోచనలో వాళ్ళు ఉన్నారు. రాధిక తనకు ఇప్పుడే పెళ్లి వద్దని, తను ఏదైనా ఉద్యోగం చేసి తల్లిదండ్రులకు సాయంగా ఉండాలని, తన కాళ్ళ మీద తాను నిలబడాలనే తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు ముందు ఒప్పుకోకపోయినా కూతురి దృఢ నిర్ణయాన్ని, మొండి పట్టుదలని కాదనలేక అంగీకరించారు. రాధిక ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టింది. పలు షాపుల్లో సేల్స్ గర్ల్స్, స్విగ్గీ, జొమాటోల్లో ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలకి వెళ్ళింది. చివరికి స్విగ్గీలో ఆమెకి ఫుడ్ డెలివరీ ఉమెన్గా ఉద్యోగం వచ్చి సంతోషంగా ఒప్పుకుంది. మంచి జీతం, ఫుడ్ డెలివరీ వగైరాలు చేసి తను ఎంతోమందికి సాయపడే అవకాశం వచ్చిందనుకొని ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది రాధిక. రాధిక, పెళ్లికి అవసరం పిల్లవి, స్విగ్గీలో చేరుతావా? అది డెలివరీ ఉమెన్గా. నీకేమైనా మతిపోయిందా? నలుగురు ఏమనుకుంటారు? మన పరువేం కాను? కోపంతో అరిచాడు రాఘవయ్య. నీ మాట కాదనలేక ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నాం. ఫుడ్ డెలివరీ ఉమెన్గా వేళాపాడా లేకుండా అన్ని చోట్ల తిరగాలి. ఆడపిల్లగా కష్టపడమే కాక కస్టమర్లు, పోకిరీల నుండి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి. రోజు పేపర్లలో, టీవీల్లో చూస్తున్నాం. ఈ ఉద్యోగం వద్దు, ఇంకేదైనా ఉద్యోగం ప్రయత్నించు. స్విగ్గీలో ఉద్యోగం అంటే నీకు పెళ్లి సంబంధాలు కూడా రావమ్మా. నా మాట విను రాధిక, అనునయంగా అంది జానకమ్మ కూతురితో. అమ్మా, నాన్న, నేను ఈ ఉద్యోగం చేయాలని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను. మీ అనుమానాలేమీ నిజం కావు. అవన్నీ మీ కాలంలోవి. ఇప్పుడు ఎంతోమంది ఆడపిల్లలు కష్టపడి చదివి ఉద్యోగం చేస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. అయినా లోకులు, కాకులు, ఏ రంగంలోనైనా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. నేను ఉద్యోగం చేస్తానమ్మా. ఉద్యోగం ఈ ఊర్లోనే కదా. మీరంతా ఉండగా నాకేం కాదు. మీరిద్దరూ ఒప్పుకోండమ్మా ప్లీజ్. తల్లి వద్దకు వచ్చి గోముగా అంది రాధిక. కూతురి మాటలకు మెత్తబడి జానకమ్మ సుముఖత చూపించింది. ఏమండి, అమ్మాయి అంతగా ఆ ఉద్యోగాన్ని ఇష్టపడుతూ ఉంటే మనం కాదనడం ఎందుకు? మన కళ్ళ ముందే రోజు ఉద్యోగానికి వెళ్ళొస్తుంది. ఏదైనా ఇబ్బందులు వస్తే అప్పుడు వేరే దాంట్లో చేరుతుంది. ఒప్పుకోండి అంది భర్తతో జానకమ్మ. సరే, తల్లి కూతురు ఒకటయ్యాక ఇక నాదేముంది. కానీ అన్ని చోట్ల జాగ్రత్తగా ఉండు రాధిక. ఏమైనా ఇబ్బందులు ఉంటే మాతో చెప్పు అన్నాడు రాఘవయ్య. మా మంచి నాన్న, తండ్రి వద్దకు వచ్చి సంతోషంగా అంది రాధిక. ఇక ఇద్దరు భోజనానికి లేవండి అని భోజన ఏర్పాట్లలో మునిగింది జానకమ్మ. అందరూ సంతోషంగా భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించారు. రాధికకు మాత్రం ఆలోచనలతో నిద్రపట్టలేదు. రోజూ కంపెనీకి వెళ్ళి రావడం, ఫుడ్ డెలివరీకై కస్టమర్స్ వద్దకు తిరగడానికి తనకేదైనా టూ వీలర్ బండి ఉంటే బావుండు అన్నది ఆమె ఆలోచన. రాధికకి తన స్నేహితురాలు ఉమా గుర్తొచ్చింది. ఎందుకైనా మంచిదని అప్పుడప్పుడు ఉమా వద్ద తను టూ వీలర్ నడపడం నేర్చుకుంది. ఇటీవలే లైసెన్స్ కూడా వచ్చింది తనకి. ఈ మధ్యనే ఉమా కొత్త బండిని కొనుక్కుంది. తన పాత బండిని ఇస్తుందేమో ఉమని అడుగుదామని నిర్ణయించుకుంది ఆమె. తన మాట కాదందు. రేపే ఉమని అడగాలి అనుకుని నిద్రపోయింది రాధిక. ఆ మరుసటి రోజు ఉదయాన్నే రాధిక ఉమాను కలిసి తన ఉద్యోగం విషయం చెప్పింది. కంగ్రాట్స్ రాధిక అంది ఉమా. ఉమా, నాకు ఒక సాయం చేస్తావా? మొన్నటిదాకా నీవు వాడిన నీ పాత టూ వీలర్ బండిని నాకు ఇస్తావా? నేను దాన్ని ఉపయోగించుకుంటాను అంది రాధిక. దాందే ఉందే, నాకెలాగూ ఇంకోటి ఉంది, తీసుకో. నీకు ఉపయోగపడితే ఆనందమే కదా. నాకేం డబ్బులు వద్దు, ఊరికినే తీసుకొని వాడుకో. మా నాన్న ఏమీ అనరు, సరేనా అంది ఉమా. థ్యాంక్ యూ ఉమా అంది రాధిక ఉమాని హత్తుకొని. మనలో మనకి థ్యాంక్స్ ఏమిటే అంది ఉమా. తర్వాత ఉమా తన బండిని రాధికకి ఇచ్చింది. దానిమీద రాధిక తన ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో విషయాన్ని వివరించింది. అందరూ సంతోషించారు. ఆ మర్రోజే రాధిక తను పనిచేయబోయే స్విగ్గీ కంపెనీకి వెళ్ళింది. అక్కడి మేనేజర్ సాదరంగా పలకరించి తమ కంపెనీ నియమ నిబంధనల్ని,
కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆర్డర్లు తీసుకోవాలో, వాళ్ళందరిచే ఎలా మన్ననలు పొందాలో మొదలైన వాటిని వివరించి మిగిలిన స్టాఫ్నంతటినీ రాధికకు పరిచయం చేశాడు. వాళ్ళందరూ చాలా కలుపుగోలుగా మాట్లాడడం చూసి కొండంత ధైర్యం వచ్చింది రాధికకి. స్వతహాగా చురుకైన రాధిక కంపెనీలో ఆర్డర్లు వగైరా అన్నీ నేర్చుకుంటూ రోజువారీ ఉద్యోగానికి వెళ్ళి వస్తోంది. కొన్నాళ్లయ్యాక తొలి సంపాదనని అందుకున్న రాధిక దానిని తన తల్లిదండ్రుల చేతికిచ్చి వాళ్లకు నమస్కరించింది. వాళ్ళు చాలా సంతోషించారు. చూస్తూ ఉండగానే 2 నెలలు గడిచాయి. రాధిక తన కస్టమర్లతో చక్కగా మాట్లాడుతూ వాళ్ళకి సమయానికి ఆర్డర్లు అందజేస్తూ అనతి కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంటోంది. క్రమేణా కొన్ని గేట్వే అపార్ట్మెంట్లలోకి కూడా వెళ్ళి అందరికీ సమయానికి ఆర్డర్లు అందజేస్తూ వాళ్ళందరితో మంచిగా ఉంటూ తన ప్రవర్తనచే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాధిక చదివిన చదువు, ఉద్యోగం చేస్తూ ఆమె కుటుంబానికి సాయపడడం గురించి తెలిసి ఆమె కష్టపడే వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ ఎండనక వాడనక ఆడపిల్లైనా కష్టపడి చక్కగా ఉద్యోగం చేస్తోంది. బాధ్యత కలిగిన మంచి పిల్ల రాధిక అని ఆ అపార్ట్మెంట్లలో కొందరు రాధిక రాగానే ఆప్యాయంగా పలకరించి తాగేందుకు మంచినీళ్లు మజ్జిగ ఇస్తున్నారు. వాళ్ళ ఆప్యాయతకి రాధిక మనస్సు కరిగిపోతోంది. రాధిక తన జీతంలో కొంత డబ్బుతో ఫుడ్, పండ్లు, వాటర్ బాటిళ్లు కొని ఫుట్పాత్ల మీద ఉండే వాళ్లకు, బీదవాళ్ళకి అందిస్తోంది. వాటిని అందుకుని రాధికను ఏ అమ్మ కన్నబిడ్డో చల్లగుండమ్మా అంటూ ఉంటే రాధిక మనస్సంతా హాయిగా ఉంటుంది. ఆ కమ్యూనిటీలోనే రిటైర్ అయిన ముసలి దంపతులు రోజు రాధికను గమనిస్తూ ఉంటున్నారు. ఒక రోజున ఆమెను దగ్గరికి పిలిచి తమకు ఆన్లైన్లో ఫుడ్, పండ్లు, కూరగాయలు, మెడిసిన్స్ మొదలైన వాటిని ఎలా, ఎక్కడ ఆర్డర్లు పెట్టాలో, వాటి పేమెంట్స్ ఎలా చేయాలో చెప్పమని కోరారు. రాధిక అంతా వివరంగా చెప్పి వాళ్ళకి చూపించింది. వాళ్ళు రాధికని అభినందించారు. ఆ పొరుగున ఉన్న ఒక మార్వాడి కుటుంబంలోని ఆడవాళ్లు ఫుడ్ డెలివరీకై వచ్చిన రాధికను రోజు గమనిస్తూ ఆమెను యగాదిగా, చులకనగా చూడడం రాధిక కంట పడకపోలేదు. రాధిక దాన్ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతోంది. ఒక రోజున వాళ్ళు రాధికను ఏయ్ ఫుడ్ ఉమెన్ ఇలా రా అని పిలిచారు. తనని పేరుతో కానీ మేడం అని కానీ అభిమానంగా పిలవకుండా వాళ్ళు పిలిచిన పిలుపుకి బాధపడి ఏదైనా ఆర్డర్ కోసం పిలిచారనుకొని తన వృత్తి ధర్మంగా వాళ్ళ వద్దకు వెళ్ళింది రాధిక. చూడు, రోజు 2 వీలర్పై వస్తూ ఈపాటి చిన్న ఉద్యోగానికే ఏదో గొప్పగా ఫీల్ అవుతున్నావు. ఇది ఒక ఉద్యోగమేనా? మా ఇంట్లో పనివాళ్ల జీతమంతా ఉండదు నీ జీతం తెలుసా అన్నారు. వాళ్ళ మాటలకి రాధిక మనసులో బాధపడి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలనుకుంది. నమస్తే, నా పేరు రాధిక. సభ్యత లేకుండా మీరు మాట్లాడిన మాటలకు మీకు నమస్కరించాలని లేకపోయినా నాకు సంస్కారం ఉన్నందున మీకు నమస్కరించాను. ఫుడ్ ఉమెన్ అన్నారు కదా, ఇది ఒక బాధ్యత గల ఉద్యోగం. మీకు అవసరమైనప్పుడు తల్లిలా మీకు ఫుడ్ వగైరాలు అందించేది మేమే. ఇది నాకేం చిన్నతనం కాదు. నేను కష్టపడి సంపాదిస్తూ బ్రతుకుతున్నాను. మీ ఇంట్లో పనివాళ్ళ అవసరం లేకుండా మీరు ఒక్కరోజు కూడా ఉండలేరు. ధనం ఉండగానే కాదు, ఇతరులను గౌరవించే సంస్కారం, వాళ్లకు సాయపడే మనస్తత్వం ఉండాలి. నా గురించి మానేసి ముందు అది నేర్చుకోండి. అంతేగాక ఇతరులను అవమానించే నీచ గుణం మానుకోండి. అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు. నా మాటలు మీకు అర్థమయ్యే ఉంటాయనుకుంటాను అని రివ్వున వెనుదిరిగి ఆత్మవిశ్వాసంతో బయటకు వచ్చింది. రాధిక సమాధానం వాళ్లకు ఊహించని చెంపదెబ్బ. అది వాళ్ల మనస్సు మీద ప్రభావం చూపి లోతుగా ఆలోచింపజేశాయి. క్రమేణా వాళ్లలో మార్పు రాసాగింది. ఒక రోజున వాళ్ళు రాధికను పిలిచి సారీ చెప్పారు. ఆ మార్పుకు రాధిక చాలా సంతోషించింది. క్రమేణా వాళ్ళు కూడా రాధికకు ఆర్డర్లు ఇవ్వసాగారు. రోజులు గడుస్తున్నాయి. ఒక రోజున రాధిక తన ఉద్యోగంలో భాగంగా ఫుడ్ డెలివరీ చేసి తిరిగి వస్తూ ఉండగా చీకటి పడింది. వేగంగా ఇంటికి చేరుకోవాలనుకుంటున్న ఆమెని కొందరు ఆకతాయిలు అడ్డగించారు. అందులో ఒకడు, ఏయ్ ఫుడ్ డెలివరీ, మాకు బాగా ఆకలిగా ఉంది, ఆకలి తీరుస్తావా అని వెకిలిగా అన్నాడు. ఇంకొకడు, రాధిక సమేత కృష్ణ అంటూ పాటను అందుకున్నాడు. భలే పాడుతున్నావురా కృష్ణ అన్నాడు ఇంకొకడు. వాళ్ళు ఆ ప్రాంతం వాళ్లేనని, తన పేరు కూడా తెలుసుకున్నారని అర్థమైంది రాధికకి. రాధిక ధైర్యం తెచ్చుకుంది. వృత్తి ధర్మంలో ఇలాంటి సంఘటనలు ఎదురవుతాయని ఊహించింది. కనుక ఏమాత్రం జంకకుండా, మీలాంటి వాళ్ళని ఎందరినో చూస్తున్నా, మర్యాదగా మీరు పోతారా? షీ టీంకి అప్పగించరా? కేసులు అంటే మిమ్మల్ని బుక్ చేసి పోలీస్ స్టేషన్లో పడేస్తారు అని వాళ్ళని బెదిరించింది. వెంటనే తన ఫోన్ ఆన్ చేసి షీ టీంకి ఫోన్ చేయబోయింది. షీ టీం కేసులు అనగానే వాళ్ళు
కాస్త వెనక్కు తగ్గి పరుగందుకున్నారు. ఇదొక అనుభవం అనుకుని రాధిక ఇంటికొచ్చింది. ఆ తర్వాత తనకే సమస్యలు వచ్చినా ధైర్యంగా సమయస్ఫూర్తిగా వాటిని ఎదుర్కొంటూ హాయిగా ఉద్యోగం చేస్తూ మంచి పేరు గడిస్తోంది రాధిక. స్విగ్గీ వంటి విభిన్న రంగంలో ఫుడ్ డెలివరీ ఉమెన్గా ఉద్యోగాన్ని ఎంచుకొని సమర్థవంతంగా విధిని నిర్వహిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది రాధిక. ఆత్మవిశ్వాసం, ధైర్యం, 10 మందికి సాయం చేసే గుణం ఉంటే చాలు ఎవరైనా అభివృద్ధి పదంలోకి దూసుకుపోతారనే దానికి రాధికే నిదర్శనం. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.